హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజే అంటే నేనే ఛానల్కి స్వాగతం. మన ఛానల్ మంచిగానే స్టార్ట్ అయింది. కొత్త ఛానల్ 1.5 అవర్స్ వాచ్ టైం కూడా వచ్చేస్తుంది. సో డెఫినెట్గా మనం గ్రో అవుతాం అనమాట. ఇలానే కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉందాం. సబ్స్క్రైబర్స్ ఒక ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనం జీరో ఉన్నప్పుడు ఎవరు ఎంకరేజ్ చేస్తారో వాళ్ళే మనం గ్రేట్. కాబట్టి మనం ట్రైలర్ రియాక్షన్ వీడియోస్, సినిమా చూశాక రివ్యూస్, వ్లాగ్స్ ప్యారలల్గా మనకు నచ్చిందంతా చేసుకుంటూ పోతాం అనమాట. నేను రియల్ లైఫ్లో కొంచెం ఇంట్రోవర్ట్ని, ఇక్కడ కొంచెం ఓపెన్ అప్ అవుదామని ట్రై చేస్తున్నా. సో నాకు పర్సనల్లీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట, మాట్లాడానికి, కమ్యూనికేషన్ పర్స్పెక్టివ్లో, అన్ని పర్స్పెక్టివ్స్లో. సో లెట్స్, ఎందుకంటే మన డ్రీమ్ ఏదో మనకి ఇప్పుడు తెలియనప్పుడు మనం అన్ని ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది వర్కౌట్ అయితే అది. ఫైనల్ డ్రీమ్ అయితే మనం సినిమా తీయాలా, యాక్టింగ్ చేయాలనేది డ్రీమ్ ఉంది. దాని మీద స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. ఇది ప్యారల్ యూట్యూబ్ జర్నీ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాం. ఈరోజు మనం రోమాంచకం గ్లిమ్స్, అంటే ఇది సుమంత్ ప్రభాస్ సినిమా అనమాట. సుమంత్ ప్రభాస్ స్టోరీ చెప్పాడు, నాకు మస్తు అనిపించింది. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న స్టోరీ చెప్తా, మీరు నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది గైస్. సుమంత్ ప్రభాస్ తన సినిమా ఉంది కదా, దాని పేరేంది, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ నేమ్స్ అబ్బా. ఒక సినిమా చేసిండు మంచిగా, ఊర్లలో క్రేజ్ ఉంటుంది సినిమా. ఆ సినిమా చేశాక ఆయనకి అవార్డు వచ్చింది అనమాట. దానికి దుబాయ్ పిలిచారు. ప్రతిసారి ఫ్రెండ్స్ తోటి వెళ్తాడు అనమాట. ఈసారి ఒక్కడే వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పాస్పోర్ట్ ఏదో లేదు, అందరి దగ్గర పాస్పోర్ట్ లేదని చెప్పేసి ఒక్కడే వెళ్ళిపోయాక చూడండి గైస్, సడన్ ఫస్ట్ హైదరాబాద్, ఆబ్వియస్గా మనం హైదరాబాద్ గల్లీలలో అక్కడ ఇక్కడ జూప్లీస్ అయితే ఉండం, మనము చిన్న గల్లీలలో ఉంటాం. సడన్గా ఒక సినిమా తీసినాం, వర్కౌట్ అయిపోయింది. కొన్ని 1 ఇయర్లో కానీ కొన్ని మంత్స్లో కానీ సినిమా టీం వాళ్ళు మనకు దుబాయ్ పిలిచారు. దుబాయ్లో ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద సూట్లు అవి ఇవి, పర్సనల్గా పెద్ద రూమ్ ఇచ్చారంట. దాని తర్వాత అవార్డు తీసుకున్నాంట, చిన్న స్పీచ్ ఇచ్చిన కిందికి వచ్చి రోడ్డు మీద నిలబడాడంట. కప్పు అంటున్నా, అవార్డు తోటి. రోడ్డు మీద చూస్తే సడన్గా ఒక సెకండ్కి జుమ్ అనిపిస్తుంది కదా, నీ అమ్మ ఏడున్నాంరా మనము, నిన్న మొన్న వరకు ఆడ గలీలో ఉండే సడన్గా ఇక్కడ అవార్డు ఏంది, దుబాయ్లో వచ్చుడేంది, సూట్ ఏంది అనిపించిందట. తర్వాత ఇంకొకటి వచ్చి, సార్ ఆఫ్టర్ పార్టీ ఉంది సార్, రండి సార్ రండి సార్ అంటే, నాకు సినిమాలో ఆఫ్టర్ పార్టీలు మస్తు నచ్చాయి అనమాట. తాగడం ఒకటే కాకుండా మస్తు ఉంటుంది, ఫన్ ఉంటుంది. ఫ్యూచర్లో మనం కూడా వెళ్దాం, బట్ లెట్స్ హోప్ ఫర్ లెట్స్ మేనిఫెస్ట్. సో వాడు వెళ్ళంగానే అటు చూస్తే ఐశ్వర్య ఇట్లా పోతుందంట, ఈడ చూస్తే విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి మాట్లాడుకున్నట్ట, అక్కడికి వెళ్ళి కూడా పెద్ద సూర్య ఇట్లా పోతున్నంట. సో చూడండి గైస్, జప్ అని ఆ రూమ్లో వాడితే అందరూ అట్లా వెళ్ళిపోతారు అనమాట. నార్మల్గా మనం ఆర్టిస్ట్ కోసం సినిమా నడుస్తున్నప్పుడు పోతే మనకి హీరో అట్లా వేవ్ చేయడమే కష్టం. అంటే ఆడ నుంచి ఒక 100 మంది ఒకసారి ఇట్లా అంటాడు, 1000 మందికి ఒకసారి ఇట్లా అంటారు. కానీ జప్ అని కట్ చేస్తే ఆ హీరోతోటి మనం కూర్చొని జ్యూస్ తాగుతున్నాము, అట్లా పోతున్నాడు మాట్లాడుతున్నాము అంటే ఆ స్టెప్ ఎదిగేసాను అనమాట. అదే ఆఫ్టర్ పార్టీ అప్పుడు సందీప్ రెడ్డి వంగతోటి కన్వర్జేషన్ అయ్యి ఈ సినిమా ప్లాన్ చేసుకున్నారంట. బట్ నేను ఈ గ్లిమ్స్ చూడలే గైస్. సో లెట్ స్టార్ట్ చూసాం. ఈ సోదంతా ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ కోసం. సో భద్రకాళి పిక్చర్స్ స్టార్టింగ్లో అర్జున్ రెడ్డి టైంలో చూసాం మనం ట్రైలర్. అప్పుడు రోమాంచకం, సందీప్ రెడ్డి వంగ ప్రజెన్స్. అమరం మధురం ఈ ప్రేమం, ప్రణవం ప్రళయం ఈ ప్రేమం, జానకి చింతనే రాముని హృదయం ఈ ప్రేమ ప్రణయ్ కావ్యం రెడ్డి ప్రొడ్యూసర్, మృదుమధురం. వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్ అండి. హక్ చేసుకుంటారు ఇప్పుడు నాకు తెలిసి, లేదా ఎలా కనిపిస్తున్నా? మ్యూజిక్ ఇవ్వకుండా షార్ట్ పెట్టరు కదా. September 3rd రిలీజ్ అంత ఫాస్ట్గా, వామ్మో. డిస్కషన్ అయిపోయింది, సినిమా ఎడిటింగ్ కూడా చేశారు. గుడ్ గుడ్. అంటే మనకి గ్లిమ్స్లో నాకు అంత ఖాసేం అనిపించలే. ప్లస్ నాకు ఈ ఎడిటింగ్ ప్యాటర్న్ అయితే నచ్చలే. నార్మల్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. మేబీ వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తున్నారేమో. సో ఈ ఫాంట్స్ కూడా అంత ఖాస్గా నచ్చలేదు. మేబీ సందీప్ రెడ్డి వాళ్ళు ఏంటంటే సింపుల్గా పెడతారు. సో మేబీ దట్స్ హౌ ఇట్ వర్క్స్.
నాకు అంత ఖాస్‌గా షార్ట్ ఏం కనపడలే. మేబీ గ్లింప్స్ కాబట్టి సింపుల్‌గా చెప్దాం అనుకుంటుర్రేమో. బట్ ఈ సినిమా మనం థియేటర్‌లో చూసాం. థియేటర్‌లో చూసి రివ్యూ చేసాం. ఇంకోటి 'రావ్ బహదూర్' సినిమా నేను ట్రైలర్ చూసేసా ఆల్రెడీ. సో, మళ్ళా యాక్టింగ్ లేక వచ్చి 'రావ్ బహదూర్' ట్రైలర్ మనం చూస్తున్నాము చూడండి గైస్ అని చెప్తే సింక్ అవ్వదు కాబట్టి డైరెక్ట్‌గా ఆ సినిమా రివ్యూ నేను పెట్టేస్తా. దాన్ని బట్టి చూద్దాం. సినిమా ఇంకా నేను చూడలేదు. చూస్తా. ఓకే. చూసి రివ్యూ పెట్టేద్దాం. కొత్త వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం ఇట్లానే గ్రో అవుదాం, చిల్ చేద్దాం, తిరుగుదాం మంచిగా. నేను ఎప్పుడైనా టూర్ వెళ్ళినప్పుడు వ్లాగ్స్ కూడా చేస్తా. సో, ఏజెంట్ నేనేకి ఏజ్ అంటే నేనే సైనింగ్ ఆఫ్. ఐ విల్ లెర్న్ గైస్. ఓకే. టేక్ కేర్. బై బై.